ఊరుకో తల్లి, కాస్త సంభాళించుకో. ఇక్కడ మేము చేసేదంతా నీ క్షేమం కోసమే చేస్తున్నాం అనుకో. ఇలా చూడమ్మా, భార్యాభర్తల మధ్యలో కొద్దో గొప్ప భేదాభిప్రాయాలు గిలికజ్జాలు వస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం మనం ఆవేశానికి గురై ఏదైనా తప్పటడుగు వేయాలనో లేదా తప్పుడు నిర్ణయం తీసుకోవాలనో కాదు. దాంతో మనం తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. చూడమ్మా, మా అందరి మీద నువ్వు నమ్మకం ఉంచు చాలు, అంతా చక్కబడుతుంది. అన్నయ్యని వదిలిపెట్టండి. పక్కకి తప్పుకోండి. బాలా, ఆనంద్ తను తీసుకుని బయటికెళ్ళు. త్వరగా పద. నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. త్వరగా. ఈ చేతులతో నేను బాల వేళ్లు పట్టుకుని తనకు నడవడం నేర్పించాను. ఈరోజు ఇవే చేతులతో వాణ్ణి కొట్టాను. నాన్న, అసలు మీరేం చేస్తున్నారు? నా కొడుకు ఎన్ని దెబ్బలు తిన్నాడో అన్ని దెబ్బలు నన్ను నేను కొట్టుకుంటున్నాను. నాన్న, దీనివల్ల ఏమవుతుంది నాన్న? బాలా అన్నయ్యకు నయమైపోతుందా? నాన్న, బాలా అన్నయ్య తప్పు జరిగే ఉండొచ్చు, కానీ తప్పు చేయలేదు. అవును, ఇది ఖచ్చితంగా నిజమే నాన్న. బాలన్నయ్య మంచి చెడుల గురించి ఎక్కువగా ఆలోచించాడు, కానీ గమనించి చూస్తే ఒక లెక్క ప్రకారం తను రాణిగారి గురించి సరిగ్గానే ఆలోచించాడు. ఇదే ఆలోచన రాణిగారి భర్త విషయంలో తప్పిపోయింది. కానీ నాన్న, బాలన్నయ్యను ఇలా కొట్టడం సరైంది కాదు. నాన్న, మీరు బాలా అన్నయ్యకు నచ్చ చెప్పి చూడొచ్చు కదా. మీ ముగ్గురికి ఏమనిపిస్తుంది? నేను వాడికి నచ్చ చెప్పడం లేదనా? ఒకవేళ నేను వాడిని దెబ్బలు కొట్టకుంటే ఈ సమాజం వాళ్ళు వాడిని చంపేసేవాళ్ళు. వాళ్ళు పంచాయతీకి రప్పించి అందరి ముందు బాలకు శిక్ష నిర్ణయించేవాళ్ళు. ఈ పెద్ద జాతి వాళ్ళు డేగలాగా బాల మీద కన్నేసి ఉంచారు. ఇలాంటి విషయాల్లో ఈ సమాజం కేవలం బాలనే కాదు, నిజం చెప్పాలంటే మన కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. ఎందుకంటే ముందు కూడా సమాజంలోని కట్టుబాట్లను తెంచేసి ఇదే విధవ రాణికి పెళ్లి జరిపించాం. ఇక బాల
అదే పెళ్లిని పెటాకులు చేస్తున్నాడు. మీకు తెలిసిందే కదా ఈ సమాజం వాళ్ళు ఏ విధంగా మన వెంట పడుతుంటారు. అది చాలక ఇలాంటి ప్రేమ లాంటి విషయం, అందులోనూ ఈ రకమైన ప్రేమ, అది సరిగ్గా ఒక ఆవేశాన్ని కలిగించే విషయం. ఈ విషయంలో సమాజం ఎప్పటికీ ఖచ్చితంగా బాలను క్షమించలేదు, అలాగే మమ్మల్ని క్షమించలేదు. కానీ నాన్న, బాలా అన్నయ్యకు చాలా దెబ్బలు తగిలాయి కదా. తన పిల్లలను దెబ్బలు కొట్టడం ఏ తండ్రికి మాత్రం సంతోషాన్ని ఇస్తుంది. ఎన్ని దెబ్బలు బాలాకి తగిలాయో అంతకంటే ఎక్కువ బాధ నాకే కలిగింది. మీరు ముగ్గురు ఇంకా భీమ్ బాలాను జాగ్రత్తగా చూసుకోండి. తన దగ్గరే ఉండాలి. ఈ విషయం చల్లబడనంత వరకు నేను బాలా విషయంలో కఠినంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బాలా మనసులో ఆలోచనలు తుఫాన్లాగే వస్తాయి. అందుకోసం మనందరం దృఢంగా ఉండాల్సి ఉంటుంది. రామ్జీ, మనం ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని వెతకాల్సి ఉంటుంది. లేదంటే పెద్ద జాతి వాళ్ళు ఈ విషయాన్ని పెద్ద చేసి మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడతారు. నేను నా భర్త దగ్గర ఉండలేను. తను మాటి మాటికి నన్ను కొడతాడు. తను రాక్షసుడు. నాకు కూడా రాణితోనే ఉండాలనుంది. నాన్న, ఒకవేళ బాలా అన్నయ్య అలాగే రాణి గారు ఇద్దరూ ఇలా అనుకుంటున్నప్పుడు మనం వాళ్ళిద్దరూ కలిసి ఉండడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? నీకు మతికి అనిపోయిందా? ఏం ఆలోచించడం మంచిది? అయినా ఎందుకు ఆలోచించడం మంచిది? సందేశ్ ఇంకా రాణి ప్రేమ వివాహం చేసుకున్నారు. అది కూడా సామాజిక కట్టుబాట్లను తెంచుకొని. ఇక కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సమస్య ఎదురైంది, కష్టాలు ఎదురయ్యాయి. అందుకు మనం ఇప్పుడు మరొక బంధం ప్రస్తావన వాళ్ళ ముందు పెట్టాలా? చూడు బాబు, బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం అవుతుంది. బంధాన్ని తెంచుకోవడం కాదు. బంధాన్ని తెంచుకోవడం అదే చివరి నిర్ణయం అయి తీరాలి. కానీ నాన్న, ఏ బంధంలో సంతోషం లేదో, శాంతి లేదో, అలాగే ప్రశాంతత లేదో ఆ బంధానికి కట్టుబడడంలో ఏం ప్రయోజనం? ప్రపంచంలో ఏ బంధంలోనైనా ప్రతి క్షణం సంతోషం, శాంతి, అలాగే ప్రశాంతత ఉండదు. ఎత్తుపల్లాలనేవి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. వాటిని మనం గౌరవించడం మంచిది. అంటే రాణి గారు దెబ్బలు తింటూ ఉండాలా? అది సరైందేనా అని నేను చెప్పలేదే. కానీ గృహహింసకు పరిష్కారం రెండో పెళ్లి మాత్రం కాదు. దాన్ని ఆపడం గురించి మనం ఆలోచించడం మంచిది.
బాలా బాలా అవును భీమ్, రామ్జీ చెప్పింది అక్షరాలా నిజం. ఏ బంధమైనా తెగడానికి ముందు దానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి. పురంజన్, రాణి సందేశ్ మీద ఎలాంటి వాద్యం వేయలేదు. భీమ్ వెళ్లి ఆరోపణ చేసి వచ్చాడు. అందుకే భీమే వెళ్లి తన ఆరోపణను వెనక్కి తీసుకుంటాడు. కానీ నాకేమనిపిస్తుందంటే రాణి ఇంకా సందేశ్కు తమ జీవితాలను చక్కదిద్దుకోవడం కోసం ఒక అవకాశం ఇవ్వడం మంచిదని. ఇక ఇదే సరైన న్యాయం. నాన్న, నేనింకా పిల్లాణ్ణి. నాకు భార్యాభర్తల బంధం గురించి అవగాహన లేదు. కానీ నాకు ఇది మాత్రం తెలుసు, ఏ బంధంలో గౌరవం లేదో దాన్ని భరించడం సరైనది కాదు. చూడు బాబు, భార్యాభర్తల బంధం అనేది కుమ్మరి కొలిమిలో కాలుతున్న మట్టి కుండలాగా ఉంటుంది. అది ఎన్నోసార్లు చాలా కఠినమైన అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనిషి ఒకసారి ఆ కష్ట సమయాన్ని తెలివిగా దాటి బయటపడతాడో ఇక ఆ తరువాత అదే బంధం వృద్ధాప్యం దాకా ఒకరినొకరికి ఆధారంగా మారిపోతుంది. కావాలంటే మీ అత్తయ్యని అడుగు. ఎన్నోసార్లు నాకు ఇంకా భీమాబాయి బంధంలో భేదాభిప్రాయాలు వస్తూ ఉండేవి. నాకు అనిపించేది ఇక మేము కలిసి ఉండలేము అని. అయినా కానీ మేము విడిపోలేదు. అవకాశం ఇచ్చాను. నాకు, భీమాబాయికి, అలాగే జీజాబాయి ఇంకా నేను ఒకరికొకరం అవకాశాలు ఇస్తూనే ఉన్నాం. భార్యాభర్తల బంధంలో అవకాశాలు ఇస్తుండడం మంచిది. ఇక ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకో. భీమ్, నాన్న చెప్పింది నిజమే. నా అభిప్రాయం కూడా ఇదే. అందుకే ముందుగా వెళ్ళి ఆ రాణి భర్తను జైలు నుంచి విడిపించి తీసుకురా. భీమ్, రామ్జీ చెప్పింది పూర్తిగా నిజం. నువ్వు నాతో పాటు రా. పదండి, నేను కూడా వస్తాను. పద, రండి. బాలా, క్షమాపణ చెప్పు, లేదంటే ఇదే కర్రతో నీ చర్మం వలిచేస్తానేమనుకున్నావా? నేను క్షమాపణ చెప్పను. నిజానికి నేను మళ్ళీ వెళ్ళిపోతాను. బాలా, లోకం అంటుంటుంది, ఎప్పుడైతే తండ్రి చెప్పులు కొడుకు కాలికి రావడం మొదలుపెట్టాయో అప్పుడది మిత్రత్వం అయిపోతుంది అని. చూడు బాబు, ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమ సమంజసమైంది కావడం చాలా ముఖ్యం. ఇక పోయినసారి నువ్వు కూడా రాణిని ప్రేమించావు. కానీ అది నువ్వే కదా. నువ్వే పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వే నిశ్చయించుకున్నావు రాణి పక్కన నువ్వు ఉండటం మంచిది కాదు అని. నిజానికి ఆ సమయంలో తనకు పెళ్లి కూడా కాలేదు. మరి బాబు, ఈసారి
తనకు పెళ్లి అయిన తర్వాత కూడా రాణిని తీసుకుని పారిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? చూడు బాలా, నువ్వు ఆవేశపరుడివి, వెంటనే నిర్ణయాలు తీసుకుంటావు. కానీ బాబు, ఈ రోజు వరకు ఇలా జరగలేదు. ఏంటంటే నీ నాన్నది, అలాగే మన ఇంటి గౌరవం మట్టిపాలు కాలేదు. ప్రపంచంలోని ఏ తండ్రికైనా తన పిల్లలను కొట్టడం ఆనందాన్ని ఇవ్వదు. కానీ తను నిస్సహాయుడు అయిపోయినప్పుడు అప్పుడు తను తన పిల్లల మీద చెయ్యెత్తుతాడు. అలాగే ఈరోజు నేను నిస్సహాయుడిని అయిపోయాను. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది, నువ్వు నా నిస్సహాయతను అర్థం చేసుకుంటావని. నాకున్న ప్రేమని గౌరవిస్తావని. చూడు బాబు, ప్రేమకు అర్థం కేవలం పారిపోవడమే కాదు, అలాగే పెళ్లి చేసుకోవడం కూడా కాదు. పైగా అది కూడా ఒకరి సంసారాన్ని కూల్చేసి. అది మంచిది కాదు. ఒకవేళ నువ్వు నిజంగానే రాణిని ప్రేమిస్తున్నావు అనుకో, అలాగే రాణి భర్త తనని తిడతాడని కొడతాడని నీకు తెలిసినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే రాణి భర్తకు నచ్చ చెప్పడం. కానీ రాణిని తీసుకుని పారిపోవడం కాదు. నాన్న, మీరు నాకు ఎన్నైనా చెప్పండి, సమాజం భయంతో నేను నా ప్రేమని వదులుకోలేను. బతికితే రాణితో కలిసే బతుకుతాను, లేదంటే బతకను. నేను బ్రతికితే బాలతోనే, లేదంటే నేను బ్రతకను. ఒకవేళ ఈరోజు అమ్మ ఉండుంటే బాల అన్నయ్య అలా ఎప్పటికీ చేసేవాడు కాదు. అమ్మ ఉండుంటే బాల అలా చేసేవాడు కాదా? అంటే దీని అర్థం ఏంటి? బాలకు నేనే చెప్పానా రాణిని తీసుకొని పారిపోరా ఇంట్లోంచని? నోటికేదొస్తే అది వాగుతూ ఉంటారు. ప్రతి విషయానికి మీరంతా నన్నే నేరస్తురాల్ని చేయండి. జీజాబాయ్, పిల్లల్ని తిట్టడం కన్నా లేదా నోరు మూయించడం కన్నా వాళ్ళెందుకలా అంటున్నారో నువ్వు వాళ్ళని అడగడం మంచిది. బహుశా అడగడం వల్ల నిజం బయటకొస్తుందేమో. అలాగే నీ కళ్ళ ముందు ఏ తెరైతే ఉందో అది తొలగిపోవచ్చు. అలాగే ఒక కొత్త విషయం తెలియచ్చు. అంటే నేను ఇంటి పిల్ల దగ్గర నేర్చుకోవాలంటారా పిల్లలతో ఎలా ప్రవర్తిస్తే మంచిదో అని? అవును, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ పెద్ద విషయాన్ని పెద్దలు అర్థం చేసుకోలేరు. దాన్ని పిల్లలు చాలా సులువైన పద్ధతిలో వివరించగలరు. అలాగే నువ్వు వాళ్ళ మధ్యలో ఉండాలి. అందుకే వాళ్ళ అభిప్రాయం చాలా ముఖ్యంగా ఉంటుంది. చెప్పు తులసి, నీకెందుకలా అనిపిస్తోంది? మీ మొదటి అమ్మ భీమాబాయి ఉండుంటే బాల అలా చేసేవాడు కాదని? తులసి, చెప్పు. మా అమ్మ మా అందరినీ జాగ్రత్తగా చూసుకునేది. మేం చేసే ఒక్కొక్క పనిని తను చూస్తూ ఉండేది. మా మొహాలను చూసే తను గుర్తుపడుతుండేది. మేము మనసులో ఏమనుకుంటున్నామో, మేమేం ఆలోచిస్తున్నామో, అలాగే ఇప్పుడు మేమేం చేయబోతున్నామని. మేమెప్పుడైనా బాధపడుతున్నప్పుడు తను మాతో మాట్లాడుతుండేది. పదే పదే మాట్లాడుతుండేది. వేర్వేరు పద్ధతుల్లో మాట్లాడుతుండేది. తనకు అసలు విషయం తెలిసేంత వరకు మాతో మాట్లాడుతూనే ఉంటుండేది. నాన్న చెప్పింది నిజమే.
బంధాన్ని తెంచుకోవడం చివరి నిర్ణయం అవుతుంది. అది పరిష్కారం కాదు. అలాగే రాణి గారు ఇంకా తన భర్త బంధం చక్కబడడం మంచిది, నాశనం అవడం మంచిది కాదు. అవును బాబు, రాణికి తన భర్తకి మధ్య రాజీ కుదిరితే చాలు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి ఇష్టపడితే కనుక అంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది? అయినా మనమంతా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా, అంతా సర్దుకుంటుందిలే. భగవంతుడు తలుచుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు చూస్తూ ఉండండి.